హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ని టేస్ట్తో పాటు క్రిస్పీగా తినాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే. ముందైతే ఆలుగడ్డలు అన్నిటికీ పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసుకొని ఒక ముక్కలో ఇంకో ముక్క చేసేసి ఇలా కట్ చేసుకోండి. మ్యాక్సిమం అన్నిటిని కూడా ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నార్మల్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అలా కడిగేయండి. ఇలా అన్నిటిని కడిగిన తర్వాత ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలను అన్నిటిని కూడా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి 70% ఉడకబెట్టుకోవాలి. మెత్తగా అస్సలు ఉడకబెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా కూల్ వాటర్లో చల్ల నీళ్ళల్లో వేసుకొని 5 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ని తీసుకొని మనం చల్ల నీళ్ళ నుంచి తీసిన ముక్కలన్నిటిని కూడా ఇలా పరుచుకోవాలి. ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. అలాగైతేనే క్రిస్పీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుతూ వాటిని అటు ఇటు కదుపుతూ తుడుచుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో తీసేసుకొని 2 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ముక్కలకి బాగా పట్టేలాగా ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక 5 మినిట్స్ దాకా. అలాగైతేనే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఈ పిండి కలిపిన ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. లో ఫ్లేమ్లో వేస్తేనే ఉడుకుతాయి మంచిగా. ఇలా అన్నీ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటిదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని మిగతా పీసెస్ని కూడా అలాగే వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ హై ఫ్లేమ్లో మాత్రం వేయించకూడదు. మనం ముందు ఆలుగడ్డ పీసెస్ని కట్ చేసుకునేటప్పుడు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటేనే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. మందంగా అస్సలు కట్ చేసుకోకండి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా వేసి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా బదులు. ఇలా అన్నిటిని ఒకసారి కలిపేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ వీడియో కొంచెం కూడా లాగ్ లేకుండా క్లియర్ కట్గా ఉండే ఇన్ఫర్మేషన్. ఈ రెసిపీ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.